ఎక్స్పెక్టేషన్ ఏంటి? చాలా బాగున్నాయి. ఈ సంక్రాంతికి నేను అన్ని సినిమాలు టీజర్లు చూసా. అదే విధంగా ఈ సంక్రాంతికి రాబోయే సినిమాలు అన్ని కూడా చూస్తా. టీజర్లు అయితే అన్ని చాలా బాగున్నాయి. అంటే ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తాయి, అన్ని సినిమాలు బాగున్నాయి. పైగా అందరూ కూడా పెద్ద పెద్ద హీరోలు అందరూ. ఈ రామ్ చరణ్ గేమ్ చేంజర్ గానీ, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ అతను గానీ, ఇంకా సినిమాలు ఈ ప్రభాస్ అంత ముందు మళ్ళీ వస్తది. సర్లే అన్ని సినిమాలు అయితే బాగా ఆడాలని కోరుకుంటున్నా. పైగా ఏంటంటే ప్రతిసారి అందరికి తెలిసిందే సంక్రాంతి అంటే సినిమాలు అన్ని వస్తాయి. ఎందుకు వస్తాయి? కరెక్షన్ బాగా వస్తాయని. అంటే పండగ సమయంలో అందరూ వస్తారు, సినిమాలు వస్తారు, ఫ్యామిలీలు వస్తాయి. కాబట్టి సంక్రాంతి అంటే అందరూ సెంటిమెంట్ గానే ఉంటది. పైగా ఇది వరకు కూడా సంక్రాంతి చూసుకుంటే సినిమాలు వెంకటేష్ గానీ, రామ్ చరణ్ గానీ, ప్రభాస్ గానీ సినిమాలు చాలా అయితే ఉన్నాయి. ఈ సంక్రాంతి కూడా అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా. అన్ని సినిమాలు ఆడాలని కోరుకున్నాను అనమాట. గేమ్ చేంజర్ సినిమాలో ఇంకా హీరో లుక్ చాలా బాగుంది. ఏముంది ఇంకా గేమ్ చేంజర్ సినిమా అయినా, డాకు మహారాజ్ అయినా, ఇంకా వెంకటేష్ అయినా సినిమా హీరోలు అంటే అంతే. అంటే రకరకాల క్యారెక్టర్, రకరకాల పాత్రలు ఉంటాయి. కానీ ఈసారి ఈ సంక్రాంతి మాత్రం రకరకాల కొత్తగా ఉన్నాయి. ఏది క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ కానీ వాళ్ళ పాత్ర కానీ చూద్దాం. అందరు జనాలందరూ వచ్చి ఎక్కువ ఏ సినిమా చూస్తారో ఇంకా ఆ సినిమాకి ఎక్కువ అయితే వస్తుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే సినిమా బాగా తీస్తేనే బాగా ఆడుతుంది. సినిమా ఎక్క మొక్క సినిమా తీసి సినిమా రమ్మంటే ఎవడైతే రాడు. సంక్రాంతి ఎంత సంక్రాంతి అయినా కూడా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, అంటే పెద్ద హీరో సినిమా సంక్రాంతి కాదు ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా కూడా సినిమా బాగా ఆడుతుంది. ఎలా ఉంటే సినిమా స్టోరీ బాగుంటేనే ఆడుతుంది. మళ్ళీ రామ్ చరణ్ గారు 3 లుక్లు ఉన్నాయి కదా, అదే రామ్ చరణ్ 4 లుక్ కూడా ఉందంట. అదేదో కొత్త లుక్ అంట. అది కూడా వస్తే చూపిస్తే టీజర్ లో బాగుంటది. నేనైతే ఒక 3 లుక్లు చూసాను, చాలా బాగుంది. సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. ఆ 3 సాంగ్లు అయితే నాకైతే బాగా నచ్చింది. కాస్త రొమాంటిక్ సాంగ్ ఉంది. అదేదో అదేందా నా పక్క నువ్వు ఉంటేనే నాకు రొమాంటిక్ కి నేను పెద్ద ఫ్యాన్. నాకు రొమాంటిక్ సినిమాలన్నా, రొమాంటిక్ సీన్ అన్నా, రొమాంటిక్ సాంగ్ అన్నా నాకు చాలా ఇష్టం. పైగా రొమాంటిక్ డైరెక్టర్ అన్నా, హీరో అన్నా, హీరోయిన్ అన్నా నాకు అందరూ ఇష్టం. కాబట్టి అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నా. ఈసారి కొడితే 1000 కోట్లు, ప్రతి సినిమాకి ఒక 1000 కోట్లు వస్తే మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలని. గేమ్ చేంజర్ ఎంత ఎక్స్పెక్ట్ చేసి అదే చెప్పారు కదా, ఒక 1000 కోట్లు వస్తాయని. అది ఒక 1000 కోట్లు వస్తే హ్యాపీ. ఇంకా 1000 కోట్లు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఒక 50,000 కోట్లు వస్తే ఇంకా హ్యాపీ. బెనిఫిట్ షో లేవంట కదా, మరి వస్తాయంటవా? బెనిఫిట్ షోలు ఇంకా అందరూ వెళ్ళి ఇంకా బతి పట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటా అవుతుంది. ఇప్పుడు డే 1 పుష్ప బ్రేక్ చేస్తుందంటవా? అది చేస్తే చేయొచ్చు, అది సినిమాని బట్టి ఉంటది. సినిమా రిలీజ్ అయ్యి చెప్పలేం కదా, చెప్పలేం కదా. ఆ సినిమా ఒక 50,000 లక్ష కోట్లు కూడా వస్తాయని చెప్పలేము. శంకర్ గారి గురించి చెప్పలేము. శంకర్ గారి గురించి ఏం చెప్తావు? శంకర్ గారి గురించి చెప్పాలంటే గతంలో అన్ని ఫ్లాపులే. అప్పుడెప్పుడో రోబో సినిమా దాకా కూడా ఇట్లు రోబో దాకా, తర్వాత అన్ని ఫ్లాపులే. మళ్ళీ ఆయన ఇది వరలాగా అన్ని సినిమాలాగా బాగా ఆడాలని. అంటే గతంలో అదే ఒక్కడగానే సినిమాలు స్నేహితుడు అన్ని సినిమా రోబో అన్ని సినిమా బాగా ఆడాలి. అదే కోసం వస్తున్నా అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని, ఈ సినిమా కూడా అన్ని సినిమాలు బీట్ చేయాలని నేనైతే కోరుకున్నాను. మీరు కూడా కోరుకుంటారు అనమాట. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, ఇంకా డాన్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, రొమాన్స్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, వాళ్ళు వేసుకున్న బట్టలు బాగున్నాయి. కాబట్టి అన్ని బాగానే ఉన్నాయి. 3 సినిమాలు ఇది కొడుతుంది. హీరోలు వేసుకునే బట్టలు కూడా మీరందరూ వేసుకోండి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్. సో 3 ఏ బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నాను. నాకు తెలిసి అన్ని అవుతాయి అనుకుంటా. లేదా చెప్పలేదు, అన్ని సినిమాలు బాగా ఆడాలా లేదా? తప్పది, తప్పుగా మాడతాను. అందరు హీరోలు బాగుపడాలి, అన్ని సినిమాలు బాగా ఆడాలి. అంటే ప్రజలందరూ బాగుండాలి. నా దృష్టిలో అదే నాకు ఉండేదల్లా నా మంచితనం ఏంటంటే ప్రజలందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, నేను ఉండాలి ముఖ్యంగా. కాబట్టి అన్ని సినిమాలు ఈ సంక్రాంతి బాగా ఆడాలని నేను కోరుకున్నా. ఓకేనా? జై హింద్. టీజర్ చాలా బాగుంది బ్రో. దాంట్లో మన బాలయ్య బాబు లుక్స్ మాత్రం గుర్రం మీద వస్తాడు కదా, అది మాత్రం అదిరిపోయింది. మెంటల్ మాస్ అసలు. సో ఒక బాలయ్య గారిని చూసారు అందులో? చూసామండి. దాంట్లో లుక్స్ బాగా డిజైన్ చేసినారు. ప్రతిసారి ఈసారి బాలయ్య రాక్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ప్రతిసారి ఒక పాప సెంటిమెంట్ వస్తున్నాడు. సో ఈ సినిమాలో కూడా పాప సెంటిమెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఈసారి కూడా పాప సెంటిమెంట్ తోనే మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు. ఇప్పుడు మన లెజెండ్ లో కానీ, భగవాన్ కేసులో కానీ ఒక లేడీని బట్టి పెట్టినారు కదా. సో దీన్ని కూడా హ్యాట్రిక్ గా కొట్టబోతున్నారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. సో మన తమ్మన్ గారు మ్యూజిక్ ఎలా ఇచ్చారు? తమ్మన్ మ్యూజిక్ మాత్రం మెంటల్ మాస్ ఉంది అసలు. ఏం తాగి కొడతాడో తెలియదు కానీ బాలయ్య బాబు ప్రతిసారి బాలయ్య బాబు అంటే తమ్మన్ మ్యూజిక్ అంటే వాళ్ళది కాంబినేషన్ వేరే లెవెల్ ఉంటుంది. సో ఈ సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి బ్రో. గేమ్ చేంజర్ అండ్ సంక్రాంతికి వస్తున్నారు. సో డాకు మహారాజ్. సో ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు బ్రో మీరు? అన్ని మూవీస్ గురించి వెయిటింగ్. బట్ మన డాకు మహారాజ్ కొంచెం ఎగ్జైట్మెంట్. ఎందుకంటే మా బాలయ్య మూవీ కదా, మన డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. చాలా ఎంజాయ్ ఫీల్ ఉంటుంది థియేటర్లో. సో అంటే ఓన్లీ మన మాస్ అంటేనే బాలయ్య బాబు గారు. సో మాస్ బాలయ్య బాబు గారు తప్ప ఎవరు చేసిన యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. సో ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? యాక్సెప్ట్ చేయాలంటే అందరు చూస్తారు. బట్ ఏంటంటే బాలయ్య బాబు దాంట్లో మనకి
లాజిక్స్ అవన్నీ ఏం అవసరం లేదు. అక్కడ ఏంటంటే ఓన్లీ వన్ అండ్ లాజిక్ ఏంటంటే బాలయ్య అంటే అతను ఏం చేసినా రైట్. అది ఇప్పుడు ఆ బిల్డింగ్ లేపి పెట్టాలన్నా కూడా అయితే బాలయ్య దాంట్లో వర్క్ కూడా వేరే ఇదో పెట్టినారు అనుకో చూస్తారు, బట్ ఏంటంటే యాక్సెప్ట్ చేయలేరు. అదే ఓన్లీ బాలయ్య. బాలయ్య గుర్రం లేపినప్పుడు ఎలా అనిపించింది చెప్తా? గుర్రం లుక్స్ అయితే చాలా బాగుంది. అది చూడాలి, ఇంకా దాన్ని కొంచెమే చూపిస్తున్నారు. దాని గురించి ఇంకా వెయిటింగ్. మన పాత మూవీస్ ఉంటుంది కదా, ఆ వింటర్ లుక్ అయితే అనిపిస్తుంది గుర్రం పై. ఓకే, సో ఫైనల్ ఈ సంక్రాంతి బాలయ్య బాబు గారు ఎట్టి కొట్టేస్తారా బ్రో? యా కన్ఫర్మ్, ఎందుకంటే ప్రతిసారి బాలయ్యకు సంక్రాంతి చాలా కలిసి వస్తుంది. ఫ్లాప్ అయ్యే మూవీస్ కూడా చాలా హిట్ అయినాయి. మనం సంక్రాంతి సీజన్లో చూసాం బాలకృష్ణ. సో ఆటోమేటిక్గా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హిట్ కొట్టినారు, హిట్ వెళ్ళిపోద్ది, బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ.